ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. అధికార కూటమి పక్షాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి నిర్మాణం వైపు సాగుతున్నాయి. విధ్వంసం నుంచి వికాసం వైపు అన్నట్టుగా పాలక కూటమి నినాదం కూడా తీసుకుంది. కానీ మరి ఇంత పెద్ద కార్యక్రమంలో విపక్షం ఎక్కడ? వైఎస్ఆర్సీపీ ఏమైంది? అసలు ఆ పార్టీ వైఖరి ఏంటి? ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉందా? 3 రాజధానుల వైపే ఆ పార్టీ ఇంకా పయనిస్తుందా? లేకుంటే అమరావతికి అంగీకారం తెలుపుతుందా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వైఎస్ఆర్సీపీ వైఖరి కారణంగానే 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని విషయంలో పూర్తి సందిగ్ధత ఏర్పడింది. అసలు రాజధాని ఉందా, ఉంటే ఎక్కడా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. న్యాయస్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద డివిజన్ బెంచ్కి ఇట్లా రకరకాలుగా న్యాయ పోరాటం చేస్తూ 5 ఏళ్ల పాటు గడిపేశారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నగరం పూర్తిగా పట్టాలెక్కాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి అన్న విషయంలో స్పష్టత రావాలని చాలామంది ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాలంటే, అమరావతిలో భారీ స్థాయిలో కార్యకలాపాలు నడపాలంటే ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటి అన్న దాని మీద స్పష్టత ఉండాలి అని కోరుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే చంద్రబాబు, నారా లోకేష్ ఇలాంటి వాళ్ళంతా బాహాటంగానే చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం స్పష్టత లేకపోవడం వల్లే మళ్ళీ ప్రభుత్వం మారితే ఏంటన్న భయం ఇప్పటికీ ఇన్వెస్టర్లలో ఉంది అంటూ వెల్లడించారు. మరి ఇలాంటి సందిగ్ధత, సంకట స్థితి వైఎస్ఆర్సీపీ ఎన్నాళ్ళు కొనసాగిస్తుంది? 3 రాజధానులు వద్దు, విశాఖనే రాజధాని నగరంగా చేసుకుంటాం అనేటువంటి నినాదానికి వస్తుందా? లేకుంటే అమరావతి వద్దు, విశాఖ ముద్దు అనేటువంటి నినాదం తీసుకుంటుందా? ఈ 2 కాకుండా అమరావతికే మేము కూడా మద్దతుగా నిలుస్తాం అంటూ చెప్పుకొస్తుందా? ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సి ఉంది. ఎందుకంటే 2015లో కూడా అక్టోబర్ 22వ తారీఖున నరేంద్ర మోదీ అమరావతికి వచ్చినప్పుడు తొలిసారి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమానికి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి డొమ్మా కొట్టారు. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మోదీ అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేశారు. అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటే ప్రస్తుతం ఈయన బెంగళూరులో ఉన్నారు. ఎక్కడున్నప్పటికీ అమరావతి పన్నుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా దోబూచులాడుతున్నట్టుగానే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇది అమరావతి భౌతవ్యానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు కూడా ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. మరి ఇలాంటి విషయంలో వైఎస్ఆర్సీపీ అమరావతికి అవునంటుందా, కాదంటుందా? అమరావతి మా విధానం కాదు, ఇంత పెద్ద రాజధాని వల్ల నష్టం వస్తుంది అంటూ 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక నగరాన్ని అభివృద్ధి చేయడం కన్నా రాష్ట్రం అంతా 1,00,000 కోట్లతో అభివృద్ధి చేసుకుంటే చాలా మేలు అంటూ ఆయన మాట్లాడారు. మరి దానికే ఆయన కట్టుబడి ఉన్నారా? అట్లానే అమరావతి వద్దు, ఇంత పెద్ద నగరం వద్దు, మేము ఇప్పటికే అభివృద్ధి అయినటువంటి నగరాన్ని చిన్నగా చేసుకుంటూ ముందుకెళ్తాం అనేటువంటి మాటకే వైఎస్ఆర్సీపీ ఇంకా కట్టుబడి ఉన్నా ఇలాంటి విషయాలన్నింటినీ తెల్లం చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. ఇట్లా దోబూచులాడుతూ అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వకుండా రాజధాని విషయం మీద సందిగ్ధతను కొనసాగించేలాగా ఒక ప్రధానమైనటువంటి పక్షం, ముఖ్యంగా 40% ఓట్లు సాధించినటువంటి రాజకీయ పార్టీ సాగడం ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించబోరు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. ఇప్పటికే ఆ పార్టీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాసింత స్వరం మార్చుతున్నట్టుగా ప్రకటన చేశారు. 3 రాజధానుల్లో ఆనాటి మా నిర్ణయం, ఇప్పుడు మా నిర్ణయం మీద చర్చించుకుంటాం, తుది నిర్ణయం తీసుకుంటాం అంటూ ఆయన ఒక మెట్టు దిగినట్టుగా అధికారిక ప్రకటన అయితే చేశారు. మరి అదే రీతిలో వైఎస్ఆర్సీపీ చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకని ఇలా జాప్యం చేస్తున్నారు? ఎందుకని అమరావతి భౌతవ్యంతో ఆటలాడే పరిస్థితి వస్తుంది? చంద్రబాబు ఏమో ఎప్పుడో 2050 నాటికి ఉన్నటువంటి నగర నిర్మాణం గురించి ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు అమరావతి నగరమే
ఏం కావాలి, ఎటు మళ్ళాలి, ఏ రీతిలో ఉండాలి, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్న దాని మీద స్పష్టత ఇవ్వకుండా దోబూచులాడతారు. ఇరువురు నాయకులు చెరోవైపు లాగుతున్నటువంటి ఈ తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాజధాని నగరానికి కానీ ఏ మాత్రం శ్రేయస్కరం కాదు, ప్రయోజనం అంతకన్నా కాదు.